ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. దేవగురువైన బృహస్పతి మార్చి 11వ తారీఖున వక్రత్యాగం జరుగుతుంది. వక్రత్యాగం అంటే ఏంటంటే సాధారణ స్థితిలోకి రావటం అని అర్థం. ఉదయం 6:26 పునరుసు నక్షత్రంలో మిథున రాశిలో సాధారణ స్థితిలోకి వెళ్ళిపోతాడు. ఇక్కడ డైరెక్ట్ రిట్రోగ్రేడ్ అంటాం మనం. డైరెక్ట్ అంటే ఏంటంటే డైరెక్ట్ మార్గంలోకి వస్తున్నాడు, అంటే రిట్రోగ్రేడ్ వెళ్ళి డైరెక్ట్ మార్గంలోకి వస్తున్నాడు. అంటే వక్రత్యాగం అనేది పోయి రుజుమార్గంలోకి దేవగురువైన బృహస్పతి రుజుమార్గంలోకి వస్తున్నాడు. ఇక్కడ గురువు సంతానకారకుడు, అలానే విద్యాకారకుడు, భాగ్యకారకుడు, లాభకారకుడు, యశస్సుని, కీర్తిని, విద్యని, ఫైనాన్షియల్ పరంగా గ్రోత్ చేసే కారకత్వాన్ని వహించే గ్రహం ఏమిటి అంటే గురువు అని అర్థం. ఈ దేవగురువు అయిన బృహస్పతి మొన్నటి వరకు కూడా వక్రస్థితిలో ఉన్నాడు. ఈ వక్రస్థితిలో మార్చి 11వ తారీఖున వక్రస్థితి నుంచి వెళ్ళి సాధారణ స్థితిలోకి వస్తున్నాడు. సాధారణ స్థితిలోకి వచ్చినప్పుడు మరి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి అంటే, ముఖ్యంగా ప్రధానంగా అన్ని గ్రహాల్లో ముఖ్యమైన గ్రహం ఏమిటి అంటే గురువు. అందువల్ల పాత రోజుల్లో మనకి గురుబలం ఉందా అని చూసేవాడు. అంటే వివాహానికి కానీ, అలానే సంతానానికి కానీ, ద్వితీయ భావకారకుడైన అంటే ద్వితీయ భావకారకుడు, పంచమ భావకారకుడు, అలానే భాగ్యభావకారకుడు, లాభభావకారకుడైన గురువు ఏ విధంగా ఉండబోతున్నాడు అంటే, ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచబోతున్నారా, సంతానం కలగబోతుందా, వివాహం కలుగుతుందా, కుటుంబ పరంగా చిక్కులు అనేవి ఎలా ఉండబోతున్నాయి, చిక్కులు ఉంటాయా, విడిపోతాయా, ఇవన్నీ కూడా దేవగురు అయిన బృహస్పతి ద్వారానే మనకు తెలుస్తుంది. ఇవన్నీ కూడా గోచారరీత్యా ఫలితాలని చెప్పబోతున్నాం. అంటే ఇవన్నీ కూడా గోచారరీత్యా మనం తెలుసుకుంటే మనకి ఎలాంటి మన పరిహారాలు చేసుకోవాలి, ఏ విధంగా వెళ్ళాలనేది మన నిర్ణయం ఖచ్చితంగా తీసుకోవచ్చు. ముఖ్యంగా ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా గురువు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నాడో మనం ఒకసారి తెలుసుకుందాం. మకర రాశి వారికి మార్చి 11వ తారీఖు నుంచి జూన్ 1వ తారీఖు వరకు దేవగురువు అయిన బృహస్పతి సాధారణ స్థితిలోకి వస్తున్నాడు. మిథున రాశిలో రావటం వల్ల ఎలా ఉండబోతుంది అంటే, ఇక్కడ వ్యయాధిపతి, తృతీయాధిపతి షష్టమ స్థానంలో ఉంటాడు. షష్టమ స్థానంలో ఉండటం వల్ల డబ్బులు ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. విదేశాలకు వెళ్ళలేకపోవటం, అలానే శుభ కార్యక్రమాలు అయితే జరుగుతాయి. శుభ కార్యక్రమాలు బాగుంటాయి. విద్యార్థులకు మిశ్రమైన ఫలితాలు వస్తాయి, అంటే మిక్స్డ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. డబ్బు పరంగా మటుకు కొంత ఆదాయ పరంగా ఇబ్బందులు కలుగుతాయి. ఇబ్బందులు అంటే ఏంటంటే ఇన్కమ్ అనేది గ్రోత్ అవుతుంది. లైఫ్ని ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలి అనే విషయంలో మర్చిపోతారు. లైఫ్ని ఎలా లీడ్ చేయాలి అనే విషయాన్ని మర్చిపోయి అందరూ తన వాళ్ళు అనుకొని మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. డబ్బులు ఇచ్చిన వాడు మళ్ళీ తిరిగి ఇచ్చే అవకాశం అనేది లేదు. ఎలాంటి లాభాలు కలగకుండా ప్రతి విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్త పడటం అనేది మంచిది. శత్రులు మిత్రులు కాస్త శత్రులుగా మారటం, వీళ్ళు ఎవరికైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం, డబ్బులు ఇవ్వలేకపోవడం, ఇలాంటి ఇన్సిడెంట్స్ బాగా జరుగుతుంటాయి. అలానే శుభ కార్యక్రమాలు బాగా జరుగుతాయి, కానీ ఒకటవ సంబంధం, రెండవ సంబంధం అనేది మనం పెళ్లి చూపులకు వెళ్ళిన తర్వాత అది ఫెయిల్ కావటం, నచ్చకపోవటం, అమ్మాయి నచ్చకపోవటం, తర్వాత మూడవ సంబంధం కుదరటం వంటి జరుగుతుంది. విద్యార్థుల మటుకు అధిక శ్రమతో పాస్ కావాలి, అంటే ఎంతో కష్టపడాలి. వేరే వ్యాపకారాన్ని కూడా తగ్గించుకొని చదువు మీద బాగా కాన్సన్ట్రేషన్ చేసి ముందుకు వెళ్తేనే మనకు మంచి జరుగుతుంది. కాబట్టి ఇలాంటి విషయాలన్నీ గుర్తుపెట్టుకోవాలి. వాహన ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి. ఇళ్లు కొనుగోలు చేసేవాడు బిల్డర్స్ తోటి గొడవలు జరగడం, ఓనర్స్ తో గొడవలు జరిగే అవకాశాలు, అలానే పొలాల విషయంలో కూడా కొన్ని పంచాయతీలు జరగకుండా చూసుకోవాలి. పిత్రార్జిత విషయంలో కూడా అన్నదమ్ముల మధ్యలో గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అక్క చెల్లెళ్ళ మధ్యలో కానీ అన్నదమ్ముల మధ్యలో వివాదాలు రాకుండా చూసుకోవడం చాలా మంచిది. అనవసరమైన వివాదాలు రావటం వల్ల పెద్దగా ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఏదైనా గురువారం రోజున వీళ్ళు జాగ్రత్తగా ఉంటే వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి నేను చెప్పిన పరిహారాలు అనేవి పాటించాలి. దత్తాత్రేయ స్వామి యొక్క స్తోత్ర పాలనం కానీ, దత్త కవచాన్ని చదువుకోవాలి. భయం తొలగటానికి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయాలి. ఆంజనేయాయుధే వాయుపుత్రాయుధమే తన్నో హనుమత్ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని గురువారం చక్కగా చేయాల్సింది ఏంటంటే, ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్య సమృద్ధమే దేహిమే దాపి స్వాహ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి. మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ గురువు వల్ల ఈ గోచారీత్యా మనకి గురుగ్రహం అనేది సంవత్సర కాలం పాటు ఉంటుంది. ఒక రాశి నుంచి మరో రాశికి మారుతుంది.
గురువు అనుకూలంగా ఉండటమేనే ప్రధానమైన విషయం. ఏమిటంటే అన్ని గ్రహాల్లో ప్రాధాన్యత సంతరించుకున్న గ్రహం ఏంటంటే గురువు. గురువు కుటుంబకారకుడు, సంతానకారకుడు, భాగ్యకారకుడు, లాభకారకుడైన గురువు అనుకూలంగా ఉంటే కీర్తి ప్రతిష్టలు, ధనవృద్ధి కలగటం, అలానే ధనవృద్ధితో పాటు లాభాలు, ఫైనాన్షియల్ పరంగా ఇన్కమ్ కలగటం, సంతానం కలగటం. సంతానం సంపద్బద్ధం అన్నారు. సంతానం కలిగేది గురువు ద్వారానే. కుటుంబ పరంగా ఇబ్బందులు లేకుండా ఉండటం, కుటుంబ పరంగా అన్ని కూడా అనుకూలంగా ఉండాలంటే గురువు అనుకూలంగా ఉండాలని అర్థం. ఇప్పుడు చెప్పిన ఫలితాలన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రాన్సిట్ సిస్టమ్ అండ్ బర్త్ చార్ట్? ట్రాన్సిట్ సిస్టమ్ అంటే ఏంటంటే గ్రహాల యొక్క మూమెంట్స్. అంటే ప్రతి నెలలో కూడా మనం రాశి ఫలితాలు చెప్పుకున్నట్టనే గ్రహాలన్నీ కూడా మారుతూ ఉంటాయి. ఈ గ్రహాలన్నీ మారుతున్నప్పుడు ఈ నెలలో ఏ విధంగా జరగబోతుంది అనేది గోచారం. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు కింద వేళ్ళు ఉంటాయి. ఆ వేళ్లను ఏమంటారంటే బర్త్ చార్ట్ అంటారు. ఆ వేళ్ల పైన కాండం వచ్చి కొన్ని కొమ్మలు వచ్చి కొమ్మలకి ఆకులు రావడానికి గోచారం అంటారు. ఎందుకంటే ఆ ఆకులు ఎప్పుడైనా సరే ఒక చెట్టుకి మనకు రైన్ సీజన్లో ఆకులు వస్తాయి, అలానే మనకు వచ్చేటప్పటికల్లా వింటర్ సీజన్లో అలానే ఉంటాయి, సమ్మర్ సీజన్లో కింద రాలిపోతుంటాయి. అంటే మళ్ళీ కొత్త ఆకులు పుట్టుకునే వచ్చే అవకాశం ఉంటుంది. అదే గోచారం అంటారు. బర్త్ చార్ట్ ఏంటంటే పర్మినెంట్. అదే దిస్ ఇస్ ద నేటల్ చార్ట్ అంటారు. అంటే ఒక జన్మలగ్నం నుంచి తనుభావము, ధనభావము, తృతీయ భావము, అలానే చతుర్థ భావం, పంచమ భావాలు, అంటే ద్వాదశ భావాన్ని మనం అనాలిసిస్ చేస్తాం. ఉదాహరణకి తనుభావానికి రవేధిపతి, ద్వితీయ భావానికి గురువు, అలానే తృతీయ భావానికి కుజుడు, చతుర్థ భావానికి చంద్రుడు, పంచమ భావానికి గురువు, అలానే షష్టమ భావానికి కుజుడు, సప్తమ భావానికి వచ్చేటప్పటికల్లా శుక్రుడు, అష్టమ భావానికి శని. ఇలా మనం లెక్క వేసుకుంటాం. లెక్క వేసుకున్నప్పుడు గురువు ద్వితీయ భావానికి కారకుడవుతాడు, అలానే పంచమ భావ కారకుడు అవుతాడు, లాభభావ కారకుడు కూడా, భాగ్యానికి సంబంధించిన భావకారకుడు కూడా గురువు. అంటే అన్ని గ్రహాల్లో అతి ప్రాధాన్యం కలిగిన గ్రహం ఏమిటి అని అంటే గురువే. ఈ గురువు ఎలా ఉన్నాడు జాతకరీత్యా మనం తప్పకుండా చూసుకోవాలి. గురువు యొక్క రిజల్ట్స్ ఎలా ఉండబోతుందో చూసుకోవాలి. ప్రధానంగా గురువు కొన్ని నక్షత్రాల్లో ఉండదు. అవేమిటి? అశ్విని, మఖ, మూల, ఆరుద్ర, స్వాతి, శతభిషము, దానితో పాటు పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉండకూడదు. జన్మలగ్నం నుంచి 6, 8, 12 స్థానాల్లో గురువు ఉండకూడదు. గురువు రాహుతో గాని, కేతువుతో గాని, శనితో గాని కలిసి ఉండకూడదు. నేను చెప్పే నక్షత్రాల్లో కూడా ఉండకపోవడం అనేది చాలా మంచిది. అయితే ఇవన్నీ కూడా ఏమిటంటే బర్త్ చార్ట్ అనుసరించేవి. గోచారరీత్యా 2, 5, 7, 9, 11 స్థానాల్లో గురువు ఉంటే మంచివాడు గోచార పరంగా. బర్త్ చార్ట్కి సంబంధించిన కండిషన్స్ వేరు, అలానే గోచారానికి సంబంధించిన కండిషన్స్ వేరు. గోచార పరంగా మటుకు 2, 5, 7, 9, 11 స్థానాలు గురువు ఉంటే మంచివాడు. మిగతా స్థానాల్లో ఉంటే మిశ్రమైన ఫలితాలు ఉంటాయి. బర్త్ చార్ట్ను అనుసరించి మటుకు వేరే విధంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ గురువు ఎలా ఉంటున్నాడు అంటే బర్త్ చార్ట్లో ఒక రకంగా, గోచార రకంగాను వేరే రకంగా ఉంటుంది. అయితే ఇది కన్ఫ్యూజ్ పడకుండా ఏ స్థానాల్లో ఉన్నారు, ఏ విధంగా ఉండబోతున్నారు, మనకి ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది ఆలోచించేది. అంటే ఇక్కడ కన్ఫ్యూజ్ ఏమీ లేదు. బర్త్ చార్ట్లో ఒక రకంగా నియమాలు ఉంటాయి, గోచారరీత్యా వేరే రకంగా నియమాలు ఉంటాయి. ఇప్పుడు మనం గోచారం ప్రకారంగా చెప్పుకుంటున్నాం కాబట్టి 2, 5, 7, 9, 11 స్థానాల్లో ఉంటే గురువు మంచివాడు, మిగతా స్థానాల్లో ఉంటే మంచివాడు కాదు అని అర్థం. ఇలాంటివన్నీ కూడా ఎప్పుడు కూడా జాతకాన్ని చెప్పించుకునేటప్పుడు నెగిటివ్ అనేది చెప్పించుకోవాలి. నెగిటివ్ పాజిటివ్ రెండుగా చూసుకోవాలి. నెగిటివ్ ఏదైనా ఉంటే దాన్ని పాజిటివ్గా చేసుకోవాలి. అంతా పాజిటివ్ అనేది ఆలోచన చేయొద్దండి. ఇప్పుడు ఎందుకంటే ఒక ఆస్ట్రాలజర్ని అప్రోచ్ అయ్యేటప్పుడు నెగిటివ్ పాజిటివ్ రెండు ఉంటాయి. గురువు గారు పాజిటివ్ని చెప్పాలని ఆలోచన చేయొద్దండి. నెగిటివ్లో వచ్చి మనం పాజిటివ్ జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి భయభ్రాంతులు చెందాల్సిన పని ఏం లేదు. నేను నెంబర్ ఆఫ్ ఆస్ట్రాలజీ బుక్స్ రాశాను. కాలసర్పయోగము, కాలసర్పయోగ చంద్రిక, రాహుకేతులు, ఛాయాగ్రహాలు, పుత్రగణప్తి వ్రతము, స్వప్నశాస్త్ర ఫలదీపిక, అలానే బృహత్ పరిహార సింధు, దాంతోపాటు సర్వదేవతా గోత్రులు ప్రవర్లు పార్ట్ 1, పార్ట్ 2 ఒకటి, అలానే మీకు నవగ్రహాలకి పారాయణం చేసుకునే స్తోత్రాలు, దశమహావిద్యలకు సంబంధించిన అమ్మవారి యొక్క పారాయణం చేసుకోవటం, అలానే బృహత్ పరిహార సింధు, ప్రొడక్షన్ ఆఫ్ ఆస్ట్రాలజీ అనే నెంబర్ ఆఫ్ ఆస్ట్రాలజీ బుక్స్ రాశాను. మీరు www.nayakanti.com చూడండి, www.nayakanti.in చూడండి. ఈ బుక్స్ అన్ని కూడా
రాజమండ్రి వారి యొక్క మోహన్ పబ్లికేషన్ వారికి దగ్గర దొరుకుతాయి, రాజమండ్రి వాళ్ళ దగ్గర. అలానే నా దగ్గర కూడా ఈ బుక్స్ అనేవి దొరుకుతాయి. తప్పకుండా నిజాన్ని తెలుసుకోవడానికి మాత్రమే నాకు ఫోన్ చేయండి. ఎప్పుడు కూడా మన లైఫ్ని ఎప్పుడు కూడా మనం మోసం చేసుకోకూడదు. మనం మోసం చేసుకున్న వ్యక్తులు అవుతాం కాబట్టి తప్పకుండా మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి గురువు ఎలా ఉన్నాడు, గురువు బలం ఎలా ఉండబోతుంది, ఏ విధంగా ఉండబోతుంది అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోండి. మీ అందరికీ కూడా శ్రీ పరమేశ్వరుడి యొక్క కరుణాకటాక్షం అనేది ఉండాలని ఆశిస్తూ సర్వేజన శుభం.